ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన పాఠం గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 17వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు సువార్త పక్షమున పోరాడుతున్నాడు. కొందరు సువార్తను కల్తీ చేస్తున్నారు. సువార్త కోసం పౌలు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్ములను పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతోంది. అది మరొక సువార్త కాదుగాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్ములను కలవరపరిచేవారు కొందరున్నారు. నేను మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను ఎవరైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినా మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. మేమిదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు మీకు చెబుతున్నాము, మరల చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగునుగాక. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకోవాలని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకోవాలని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట చూస్తున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడను కాకపోయేవాణ్ణే. సువార్తను 2 దృక్కోణాలలో మనం చూడాలి. 1 సువార్తలోని వాస్తవిక అంశాలు, 2 ఈ అంశాల వివరణ. యేసు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం. ఈ సువార్తను పౌలు ప్రభువు నుండే స్వీకరించాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 3, 4 వచనాలు మళ్లీ ఒకసారి ధ్యానించండి. నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. ఈ సువార్తను పౌలు ఉత్పత్తి చెయ్యలేదు, ప్రభువు నుండే ఇది వచ్చింది. సువార్త సత్యం చరిత్రాత్మకమైనది. ఇది ఎవరూ మార్చడానికి వీల్లేదు. ఈ వాస్తవాన్ని ప్రకటించకపోతే నీవు వాక్యాన్ని బోధించినట్లు కాదు. ఈ సువార్త సత్యాలను వివరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని విన్నవారు విశ్వాసంతో అంగీకరించాలి. విశ్వాసం మాత్రమే మన నుండి ప్రభువు కోరుతున్నాడు. మనం రక్షణ కోసం చేయవలసింది ఏమీ లేదు, అంతా ప్రభువే చేశాడు. ఈ సువార్తను ప్రకటించేటప్పుడు అందలి అంశాలను వివరించాలి, అర్థం చెప్పాలి. గలతీ ప్రాంతంలో పౌలు బోధించే ప్రతి చోట కొందరు యూద మతమును సువార్తతో కలిపి బోధించేవారు తారసిల్లుతున్నారు. యూద మతాచారాలను రద్దు చేయకూడదని, సువార్తను వాటికి చేర్చి చెప్పాలని వారి వాదం. వీరు సువార్తను కాదనరు. యేసు ప్రభువు పునరుత్థానుడైనప్పుడు వారిలో 500 మంది యేసును స్వయంగా చూచిన వారున్నారు. సువార్త సత్యాలను వీరు కాదనడం లేదు, గాని వాటికి మరో అర్థం చెబుతున్నారు. యేసు మన రక్షకుడు, ఆయనను నమ్మండి అని పౌలు ప్రకటిస్తే వారు విశ్వసించారు, రక్షించబడ్డారు. విశ్వాసులంతా కలిసి ఏక శరీరమని వారు నమ్మారు. ఈ యూదులు యూదీకరణవాదులు. వీరు వచ్చి అన్నారు, పౌలు చెప్పింది సరే, అది చాలదు. మోషే ధర్మశాస్త్రాన్ని కాదనకూడదు. యేసును నమ్మాలిగాని మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, లేకపోతే రక్షణ కలగదు. అది వీరి వితండవాదం. ఫిలిప్పీ చెరసాల అధిపతితో పౌలు ఏమన్నాడు? అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, నీవు రక్షించబడతావు. సన్హెద్రిను అధికారులతో పేతురు అన్నాడు, మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందాలి గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. క్రీస్తు తన శిష్యులకు చెప్పింది ఇదే. కృపచేతనే రక్షణ. రక్షణను సంపాదించుకోవడానికి ఎవడూ ఏదీ చెయ్యనక్కర్లేదు, చెయ్యకూడదు. క్రీస్తును ఆయన చేసిన దానిని నమ్మిన వారికే రక్షణ.
సత్క్రియల ద్వారా రక్షణ అనే మాట అనకూడదు. క్రీస్తు కృపలోనికి పిలువబడి వచ్చిన మీరు ఇదేమిటి, ఆయన నుండి తొలగిపోయారా అని ప్రశ్నిస్తున్నాడు పౌలు. అసలు సువార్తను మాని మరో సువార్తను చేపట్టారా? మరో సువార్త అసలు సువార్త కాదు. అసలు సువార్తకు భిన్నమైనది. ఇది కల్తీ సువార్త. అసలు సువార్తను మార్చి మీకు దుర్బోధలు చేస్తున్నారు. అసలు సువార్తకు ఇది కేవలం వ్యతిరేకం. మీరు వారు చెప్పింది నకిలీ సువార్త అని గుర్తించాలి. సువార్తను మార్చి దానికి మరేదో చేర్చి చెబుతున్నారు. మిమ్మల్ని చెరపట్టేటందుకు, చెడగొట్టేటందుకు వారిలా చేస్తున్నారు. ఈ సువార్తకు భిన్నమైనది ఎవరు చెప్పినా అతడు దేవదూతే అయినా సరే మీరు నమ్మకూడదు. తప్పుడు సువార్తను ప్రకటించేవాడు శాపగ్రస్తుడు. బోధించే వ్యక్తి ఎవరైనా, ఎంత గొప్పవాడైనా, అతడు దేవదూతే అయినా సువార్తను మార్చి బోధిస్తే అతడు శాపగ్రస్తుడే. 2 కొరింథీ 11:14-15 వచనాలలో పౌలు హెచ్చరిక. సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు గనుక అతని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకోవడము గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది. పౌలు ఖండితంగా చెబుతున్నాడు, మేము ప్రకటించినది మీరు విన్నది గాక మరొక సువార్త ఎవరు చెప్పినా మీరు వినవద్దు. వారు చెప్పేది సువార్త కాదు. అసలు సువార్తను వారు బోధించరు. మిమ్ములను పాడు చేయాలని చూస్తున్నారు గాని వారే పాడైపోతారు, శాపగ్రస్తులవుతారు. అసలైన సువార్తను మీరెరుగుదురు గదా. రోమాపత్రిక 4:5 వచనంలో పౌలన్నాడు, పని చేయక అనగా క్రియలతో నిమిత్తం లేకుండా భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవాని యందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసమే నీతిగా ఎంచబడుతున్నది. రక్షించబడడానికి క్రియలు అర్హత కానే కావు. భక్తిహీనులు ఉన్నపాటున ఆయన దగ్గరికి రావాలి. నీతిమంతులను కాదు, పాపులను ఆయన రమ్మని పిలుస్తున్నాడు. మానవుని స్వనీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి బట్టలతో సమానం. ధర్మశాస్త్రం మనకు తీర్పు తీరుస్తుంది. కృప మాత్రమే మన రక్షణకు ఆధారం. ధర్మశాస్త్రం నీ నుండి కోరేది నీవు చెయ్యలేవు. దేవుని సన్నిధిలో నీవు అవాక్కైపోతావు. నీకు యేసు కృప కావాలి, అది చాలు. రోమాపత్రిక 3:19 వచనం అంటోంది, ప్రతి నోరు మూయబడేటట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెబుతున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెబుతున్నదని ఎరుగుదము. మనుష్యులు తాము మంచివారిమనుకుంటున్నారు. అది సమస్య. తాము మంచివారు కారు అని గ్రహిస్తే చాలు, వారు రక్షణకు సరైన అభ్యర్థులవుతారనేది సువార్త సత్యం. మానవత తాను నశించానని ఒప్పుకోదు. దేవుని ఎదుట మానవుడు తాను పాపిని అని ఒప్పుకొని తీరాలి. ఈ యూదమతవాదులు సువార్త సత్యాన్ని కాదనరు. యేసు మన పాపాల కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు అంటే వీరు ఒప్పుకుంటారు. కాని అది చాలదు, ధర్మశాస్త్రం కూడా కావాలి అని వీరి వాదం. ధర్మశాస్త్రానికి సువార్తను చేర్చాలని వీరు ప్రయత్నిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని, కృపను ఈ విధంగా కలపడం అపచారం. ధర్మశాస్త్రము చెయ్యజాలనిది కృప చేసింది అని వీరు గుర్తించటం లేదు. దేవుని సువార్తను వీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, నిరర్ధకం చేస్తున్నారు. సువార్త సత్యానికి పెడ అర్థం చెబుతున్నారు. పౌలు వీరిని గద్దిస్తున్నాడు. పౌలు వారితో ముఖప్రీతి మాటలు పలకటం లేదు. తన ప్రభువును సంతోషపెట్టటమే పౌలు ధ్యేయం. తాను క్రీస్తు సేవకుడు, మనుషుల సేవకుడు కాడు. మనుషుల ప్రాపకం కోసం ప్రభువును మరుగు చేసే తప్పు పౌలు ఎన్నటికీ చెయ్యడు. నశించే వారికి సువార్త ప్రకటన వెర్రితనమనిపించవచ్చు. రక్షించబడే వారికి సువార్త దేవుని శక్తి. పాపులకు, పాపాన్ని ప్రేమించే వారికి కృపాసువార్త గిట్టదు. నామకార్థ క్రైస్తవులు కృపాసువార్తను విననొల్లరు.
వారికి అనుకూలమైన మాటలే వారు వింటారు. కృపాసువార్త మనము పాపులమని, యేసుక్రీస్తు పాపులకు రక్షకుడని చెబుతుంది. మతవాదులకు రక్షణ మీద ఆసక్తి ఉండదు. మతాచారాలను రక్షణకు ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటారు. మతవాద ఛాందస్సులకు రక్షకుడు అక్కర్లేదు. వారికి మతాచారాలు చాలు. పాపులకు కావలసింది మతం కాదు, రక్షకుడు కావాలి. యేసు మన పాపాల కొరకై చనిపోయాడు. యేసు ప్రభువుకు కావలసింది ఒక్కటే. యేసుక్రీస్తు నీ ద్వారా తన జీవితాన్ని జీవించగోరుతున్నాడు. అయితే మొదట ప్రతి ఒక్కడూ ప్రభువు వద్దకు రావాలి. ఒక పాపిగా రావాలి. ప్రభువు ప్రత్యక్షతను గమనించాలి. ఆయన పాపాలను క్షమిస్తాడు. ఆ పాపిని నూతన సృష్టిగా చేస్తాడు. అప్పుడు ప్రభువు ఆ వ్యక్తి యందు జీవిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా పనిచేస్తాడు. రక్షించబడకుండా ఆయన నీకివ్వగలిగింది ఏముంది? రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అంటోంది, పాపము వల్ల వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవం. మనస్సాక్షి ధర్మశాస్త్రము విషయమై సాక్ష్యమిస్తుంది. దాన్ని బట్టి మనుష్యుడు ఏదో క్రియ చేయాలని తాపత్రయపడతాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనే ప్రయత్నంలో మనిషి విఫలమైపోతున్నాడు. మంచి కార్యాలు చేసి మనస్సాక్షిని తృప్తిపరచాలని చూస్తాడుగాని అది అసాధ్యం. పౌలు స్వానుభవమిదే. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అతడు చెప్పిన మాట ఫిలిప్పీ 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఏవేవి మునుపు నాకు లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. సోదరీ సోదరులారా, ఈ రోజున కూడా పరిశుద్ధాత్మ, కృపను గురించే సాక్ష్యమిస్తున్నాడు. సువార్తను గురించిన ఈ ఒప్పుదల నీ మనస్సాక్షిలో ఉండాలి. విశ్వాసం దీన్ని బట్టే బలపడుతుంది. మానవుని పతనాన్ని కృప తేటగా చూపుతుంది. కయీనుకు హేబెలుకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించండి. కయీను అర్పణ తెచ్చాడు, హేబేలు తెచ్చాడు. కాని హేబేలు వైఖరిలో కృప కానవస్తుంది. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. దేవుడు కయీనును అంగీకరించలేదు గనుక అతడు తెచ్చిన అర్పణను అంగీకరించలేదు. హేబెలు దేవుని కృపనెరిగినవాడు, కయీను ఎరగడు. ఇదే తేడా. 11వ వచనం నుండి పౌలు తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తున్నాడు. అరేబియాలో ఆయన అనుభవాలను సంక్షేపంగా మనతో పంచుకున్నాడు. యెరూషలేములోని అపోస్తలులతో తనకున్న అనుభవాలు, అంతియోకులో పేతురుకు తనకు మధ్య ప్రవర్తిల్లిన ఒక చిన్న వివాదం, ఈ సంగతులన్నీ 2వ అధ్యాయం మధ్య వరకు రాసుకుంటూ పోయాడు పౌలు. నేను ప్రకటించే సువార్త మనుష్యుల వల్ల కలిగింది కాదు. దేవుడే నన్ను స్వయంగా నియమించాడు. నన్ను అపోస్తలుణ్ణిగా నియమించినవాడు దేవుడే, మనుష్యులు కాదు. ఈ సంగతి మీకు పదే పదే జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. నా అపోస్తలత్వాన్ని ఎవరూ సవాలు చేయజాలరు. యేసుక్రీస్తు ప్రత్యేకంగా తనకు ప్రత్యక్షమై ఈ అపోస్తలిక సేవను అప్పగించాడు. ఏ మానవ మాత్రుడు దీనిని నాకివ్వలేదు. నేనేమీ మానవ వ్యవస్థలో నుండి నియామకం పొంది వచ్చిన వాణ్ణి కాను. యేసుక్రీస్తు స్వయంగా నాకు కనబడి నన్ను అపోస్తలుణ్ణి చేశాడు. సువార్త ప్రత్యక్షం నాకు కలిగింది. పేతురు, యాకోబు, యోహానులు నన్ను నియమించలేదు. యేసుక్రీస్తు నేరుగా నన్ను పిలిచాడు. ఇది పౌలు సాక్ష్యం. నా గత జీవితం ఎలాంటిదో మీకు తెలుసు గదా. నేను దేవుని సంఘమును ఎంతో హింసించిన వాణ్ణి, యూద మతాసక్తి గలవాణ్ణి. యూద మతంలో నా సమకాలీనులను మించి ఎంతో ఆసక్తి నాకుంది. పూర్వీకుల మతం పట్ల వల్లమాలిన అభిమానం నాకుంది. పౌలు యూదమతం నుండి రక్షించబడిన వ్యక్తి. 15వ వచనం, తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ఆయనను నాయందు బయలుపరచడానికి
అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి వద్దకు యెరూషలేమునకైనా వెళ్ళనూ లేదు గాని వెంటనే అరేబియా దేశములోకి వెళ్ళాను. పిమ్మట దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను. పౌలు దేవుని సంకల్పము చొప్పున అపొస్తలిక సేవార్థమై పిలువబడ్డాడు. దేవుని పిలుపునకు, పిలిచిన సేవకు పౌలు ప్రత్యేకించబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు. అన్యులకు అనగా యూదేతరులకు అపొస్తలుడుగా దేవుని చేత నియమించబడ్డాడు. తన పిలుపును గురించి గాని సేవను గురించి గాని పౌలు రక్తమాంసములతో సంప్రదించలేదు. పౌలు స్వంత జ్ఞానము కాదు, అతని మానసిక శక్తి సామర్థ్యములు కావు. అంతా ప్రభువు వల్లనే కలిగింది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షము, సాక్షాత్కారమే తనకు కలిగిన ఈ యోగ్యత, ఈ బాధ్యత. ఈ సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు. పౌలు ఏ మనుష్యుని వలన దీనిని పొందలేదు. ఎవరు అనగా ఏ మనిషి పౌలుకు బోధించలేదు. యేసుక్రీస్తు పౌలుకు బయలుపరచిన సువార్త ఇది. పూర్వమందు పౌలు యూదమతస్థుడై ఉన్నప్పుడు దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేశాడు. తన పితరుల పారంపర్యాచారములందు విశేషాసక్తి గలవాడు పౌలు. తన స్వజాతీయులలో తన సమాన వయస్కులైన అనేకుల కంటే యూదమతంలో ఆధిక్యము నొందినవాడు పౌలు. అతని ప్రవర్తన, అతని నడవడి ఎలాంటివో అందరికీ తెలుసు. దేవుని సువార్తే పౌలు బోధించిన సందేశం. సువార్తను కల్తీ చేసి బోధించేవారున్నారు. అది నిజమైన సువార్త కాదు. గలతీయులు అలాంటి తప్పుడు బోధల వైపు మొగ్గటం పౌలుకు బాధ కలిగించింది. సువార్తకు ఏదీ చేర్చకూడదు, అందులో నుంచి ఏదీ తీసివేయకూడదు. తప్పుడు సువార్తను బోధించేవారు శాపగ్రస్తులు అంటున్నాడు పౌలు. తాను ఒక అపొస్తలుడని, దేవుడే తనను అపొస్తలుణ్ణిగా చేశాడని పౌలు చెప్పాడు. తనకంటే తాము ప్రకటించే సువార్త గొప్పది. ఈ సువార్త దేవదూతల కంటే గొప్పది. సువార్త అన్ని వార్తల కంటే, అందరికంటే గొప్పది. సువార్తను కల్తీ చేసి బోధించే వారి మీద శాపం నిలిచి ఉంటుంది. సోదరీ సోదరులారా, శ్రోతలారా, వింటున్నారా? క్రైస్తవ విశ్వాసులు ఈ సువార్త విషయంలో పౌరుషం గలవారై ఉండాలి. సంఘములో సువార్త సత్యం స్వచ్ఛమై పవిత్రమై నిలిచి ఉండాలి. మరో మాట, పౌలు మనుషులను కాదు, ప్రభువును మాత్రమే సంతోషపరుస్తాడు. పౌలు ఈ సువార్త ప్రకటనకే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. మానవకృతమైన కల్పన కాదు ఇది. దేవుని సువార్త. ఇది క్రీస్తు ప్రత్యక్షం. ఈ సువార్త పౌలు గత జీవితాన్ని అద్భుతంగా మార్చింది. తన గత జీవితం ఎంతో ఘోరమైనది. క్రైస్తవ ద్వేషి, విశ్వాసులనెందరినో హత్య చేశాడు, వారిని దారుణంగా హింసించాడు. అంతకుముందు అతడు స్వనీతిపరాయణుడు. అలాంటి తనను పరమాద్భుతంగా మార్చింది ఈ సువార్త. తాను ఈ సువార్త కోసమై ప్రభువు చేత ప్రత్యేకించబడ్డాడు. దేవుని కృపే పౌలును సేవార్థమై పిలిచింది. క్రీస్తును బయలుపరిచే సాధనమయ్యాడు పౌలు. క్రీస్తునే ప్రకటించటానికి దేవుడు పౌలును పిలిచాడు. యేసుక్రీస్తే స్వయంగా తను పిలిచినందుచేత పునరుత్థానుడైన యేసు పిలుపును బట్టి ఆయనకు అపొస్తలులందరిలో ప్రత్యేక స్థానమున్నది. 10వ వచనం ఈ అధ్యాయంలో పౌలు పిలుపును గురించిన నిశ్చయత వాక్యం కీలక వచనం. నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడనే కాను. మనము ప్రతి విషయంలో ప్రభువునే సంతోషపెట్టాలని తాపత్రయపడతాము. క్రీస్తు సువార్తను మనం ప్రకటించేది ఇందుకే. మన జీవితం ఇతరులకు మాదిరిగా ఉండాలి. గలతీ సంఘాలలో పౌలును విమర్శించేవారు కొందరు, పౌలు ప్రకటించని సువార్తను తెచ్చి బోధించేవారు మరికొందరు. పౌలు వీరికందరికీ సరిపడేటట్లు ఘాటైన జవాబిచ్చాడు. పౌలు సందేశము, పౌలు జీవితము దేవుని కృపా ఫలితాలే. పౌలు గత జీవితానికి, ప్రస్తుత జీవితానికి ఎంతో తేడా ఉంది. అది ధర్మశాస్త్రం, ఇది కృప.
మనుషులను సంతోషపెట్టేవాడు దేవుని సేవ ఎలా చేయగలడు? అతడు దేవుని సేవకుడు ఎలా అవుతాడు? గతంలో మనుషులను మెప్పించడానికి అదంతా చేశాడు గాని ఇప్పుడు ప్రభువును సంతోషపెట్టడానికి ఇలా చేస్తున్నాడు. ఈ విషయంలో ఎవ్వరూ పౌలును అపార్థం చేసుకోకుండా ఉన్నది ఉన్నట్లు అందరికీ తేట తెల్లంగా చెప్తున్నాడు. పౌలు ప్రకటించిన సువార్త మానవ కల్పిత సువార్త కాదు. మానవుడి మనస్సు, ఉద్దేశాలు, మానవుని పాండిత్యము ఈ సువార్తలో లేవు. మానవుని ఆలోచనలు, మతధోరణులు, మానవుని ఊహపోహలు, మానవ జ్ఞానము, శక్తి సామర్థ్యాలు ఈ సువార్తలో ఉండవు. ఇది కేవలం దేవుని సువార్త, యేసుక్రీస్తు సువార్త. ఇది పౌలు ఎవరో మానవ గురువు దగ్గర నేర్చుకున్నది కాదు. ఇది పితరుల పారంపర్యమూ కాదు. ఇది క్రీస్తు ప్రత్యక్షం. గత జీవితంలో పౌలు స్వనీతిపరుడు. తన స్వనీతి నుండి యేసు పౌలును రక్షించాడు. దేవుని కృప సేవార్థమై పౌలును ప్రత్యేకించింది. తల్లి గర్భములో ఉండగానే పౌలు సేవ కోసం ప్రత్యేకించబడ్డాడు. పౌలు పుట్టకముందే దేవుని దృష్టి అతని మీద ఉంది. దేవుడు పౌలును ఎప్పుడో నిత్యత్వంలోనే ఏర్పరచుకున్నాడు. ఇదంతా పౌలును బట్టి కలిగింది కాదు, దేవుణ్ణి బట్టి, ఆయన కృపను బట్టి కలిగింది. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.